నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 48 గంటల నిరసనలో భాగంగా రెండవ రోజు రెండవ ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా రెండవ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అర్హత పరీక్ష ద్వారా రెగ్యులర్ చేస్తామని చెప్పడం తగదన్నారు. ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా తమను రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో ముందుండి సేవలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడామని, ఏఎన్ఎంలతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమకు చాలని వేతనం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 నెలలకు ఒకసారి వేతనాలు చెల్లిస్తుండటంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష లేకుండా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. ప్రతి పనిలో ముందుండి మేము పనిచేస్తున్నాము. కరోనా టైంలో మేము మా ప్రాణాలను తెగించి ప్రజలను కాపాడినాము. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా ఇన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లో చేయిస్తూ వెట్టి చాకి చేయిస్తున్నారు. మేము చాలని జీతాలతో 20 సంవత్సరాలు జీవనం గడిపిస్తూ మా పిల్లలకు సరి అయిన విద్య కూడా మేము అందించలేకపోతున్నాము. ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఈ దీనస్థితిలో ఉండాలి. కాబట్టి మాకు వెంటనే రెగ్యులర్ చేయాలి. రాత పరీక్ష అనేది రద్దు చేసి మమ్మల్ని అందరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ప్రతి ఏఎన్ఎంను అందరినీ రెగ్యులర్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.